సంజయ్ రెడ్డి గారు సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ సార్, వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. ఎస్, మరి ఇవాళ నిన్న ఏదైతే మోదీ ప్రసంగంలో అనేక కీలక వ్యాఖ్యలు అయితే చేశారో, మరి ఇవాళ ఉద్యోగుల కోసం కూడా కొత్తగా ఉద్యోగ అవకాశం పొందే వారికి కూడా ఒక పథకం తీసుకొచ్చి దాని ద్వారా ఉద్యోగులకు నెలకు 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అంటూ కూడా మోదీ చెప్పారు. మరి ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందంటారు? ఇప్పుడు ఒకటి, భాగ్యశ్రీ గారు లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా సంజయ్ రెడ్డి, సాగర్ గారికి అందరికి కూడా నమస్తే. నిన్న ఎర్రకోట సాక్ష్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి 12వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసినటువంటి ప్రసంగం ఏదైతుందో ఉద్వేగభరితమైనటువంటిది, దేశ అభివృద్ధి కోణంలో ఒక కీలక మలుపురాయి అనేటువంటిది చెప్పక తప్పదు. ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, భారతీయ జనతా పార్టీ అనేటువంటిది కాదు. ఎందుకంటే చాలా 11 ప్రసంగాలు చూసినాం. 12వ ప్రసంగంలో ఆయన ఎవ్వరు ఊహించని రీతిలో ఈ దేశ అభివృద్ధి నమూనాను ఒక మైలురాయిని నిర్మించేటువంటి పద్ధతి లోపల ప్రసంగం సాగింది. నా దృష్టిలో ఒక 3-4 అంశములు ఆయన ముఖ్యంగా ప్రస్తావించడం జరిగినటువంటిది. ఒకటి, దేశ రక్షణ కోసం ఇవాళ అనేక దేశాలు బెదిరిస్తున్నటువంటి, పక్కన ఉండేటువంటి పాకిస్తాన్ బల్లెల్లాగా తయారై బెదిరిస్తున్నటువంటి ఒక సందర్భం లోపల ఇవాళ అమెరికా లాంటి దేశం ఇవాళ భారతదేశాన్ని బెదిరించేటువంటి కార్యక్రమం లోపల ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో చారిత్రకమైనటువంటిదే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఎందుకంటే చాలా సందర్భాల లోపల ఈ మధ్య పాకిస్తాన్తో వచ్చినటువంటి దాడికి సంబంధించి, పహల్గామ్కు సంబంధించినటువంటి మనం చేసినటువంటి దాడిలో చాలా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినటువంటిది. దేశంలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మాట్లాడినటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మోదీ ట్రంప్కు భయపడుతుండు, ట్రంప్ ముందు పిల్లిలాగా ప్రవర్తిస్తున్న చేసిన దానికి ఈ మధ్య ట్రంప్ వేసినటువంటి సుంకాల పెంపుకు కానీ ఇతరత్ర కానీ మాట్లాడిన పద్ధతి కానీ భారత ప్రధానమంత్రి అదే రేంజ్లో ఏ రకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నటువంటి ఒక సందర్భం. ఎవరి దేశ రక్షణ విషయంలో, దేశ భద్రత విషయంలో, దేశ అభివృద్ధి విషయంలో, దేశ సమన్వయం అనేటువంటి అభివృద్ధి కోణంలో అనుసరించేటువంటి భారతీయ జనతా పార్టీ అనుసరించేటువంటి విధానాలను ఎవరు వ్యతిరేకించినా, ఎవరు వాటిని దాడి చేసినా, ఆ రకంగా అవమానం చేసినప్పుడు కూడా మేము భరించము అనేటువంటి చెప్పేటువంటి ఒక ధైర్యం నిన్న మోదీ గారి దాంట్లో కనపడుతున్నటువంటి అంశం. దీంట్లో ప్రధానమైనటువంటిది శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర సంబంధమైనటువంటి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాము. అనేక రంగాలకు ఇది ఉపయోగపడుతుంది. ఇది స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానము, పరిశోధన, అభివృద్ధి ఆధారంగానే నిర్మించడం జరుగుతుంది. 2032కు ఇది మనకి పరిశీలనలోకి కాకుండా ప్రయోగాత్మకంగా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆయన చెప్పిన దాంట్లో ప్రధానంగా కనపడుతున్నటువంటిది. రెండవది, ఉపాధికి సంబంధించినటువంటి విషయంలో, యువతకు ఉపాధికి సంబంధించినటువంటి విషయంలో సుమారుగా 3,50,00,000 మంది ఉద్యోగస్తులకి, అంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించేటువంటి వారికి 15,000 చొప్పున 2 వాయిదాలలో ఉద్యోగం నియమించబడినటువంటి 6 మాసాల తర్వాత సగము, ఆ తర్వాత 6 మాసాల తర్వాత సగము 15,000 రూపాయలు మేము వికసిత్ భారత్ రోజ్గార్ ప్రధాన పథకం కింద మేము ఇస్తాము అనేటువంటి చెప్పడం జరిగినటువంటిది. ఇది ఒక గొప్ప అంశమే అని చెప్పి మేము భావిస్తున్నటువంటిది. సుమారుగా 3.5 కోట్ల మందికి ఇది లాభం జరుగుతున్నటువంటిది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడము, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేటువంటి సంస్థలకి ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది. పెరిగినటువంటి ఉత్పత్తికి అనుకూలంగా వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరగడం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, మరింత ఉపాధి అవకాశాలు లభించేటువంటి పద్ధతి మనకు కనపడుతున్నటువంటిది మనం గమనించవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది భాగ్యశ్రీ గారు, జిఎస్టీలో కీలకమైన మార్పులు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం నిన్న మోదీ గారి ప్రసంగంలో మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. 8 సంవత్సరాల తర్వాత జిఎస్టీ ప్రవేశపెట్టిన 8 సంవత్సరాల తర్వాత జిఎస్టీ మోదీ గారు ఏం ప్రవేశపెట్టలేదు. జిఎస్టీకి సంబంధించినటువంటి ఒక ప్రయోగాత్మక ప్రయత్నం చేసి గౌరవ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే దానికి ప్రధానకర్త అనేటువంటి చెప్పొచ్చు. దాన్ని కొనసాగింపుగానే మోదీ గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగినటువంటిది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా దేశంలో అది ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ ఆర్థిక రంగంలోనే చెప్పక తప్పదు. కాకపోతే దాని మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. దానికి వాళ్ళు విధించేటి ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా పన్నుకు సంబంధించినటువంటి 12% నుంచి 28% వరకు ఉన్నటువంటి పన్నులంటి కూడా 5-18% తగ్గించడము, వాటి కేటగిరీస్ని బట్టి నిత్యావసర వస్తువులకు ఏ రకంగా ఉండాలా, విలాస వస్తువులకు ఏ రకంగా ఉండాలా, వస్తు ఉత్పత్తిని ఉపయోగించేటువంటి ఎక్కువ మంది జనాభా ఉపయోగించేటువంటి వాటికి ఏ రకంగా ఉండాలా, హానికరమైన విలాస వస్తువులకు 40% పన్ను విధించాలా, రకరకాల లెక్కలు ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నట్టుగా ఇదమిద్దంగా మనం ఏం చెప్పనప్పుడు కూడా పత్రికల్లో వస్తున్నటువంటిది. ఇక్కడ కేంద్ర మంత్రి మండలి ఏదైతే క్యాబినెట్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నట్టుంటుందో వాటి ఆధారంగానే మనకి వాళ్ళ వార్తలు వచ్చినాయి.
కాకపోతే ఒక్కటి మాత్రం భాగ్యశ్రీ గారు మనం గమనించవలసినటువంటిది ఏంటంటే భారత ప్రభుత్వం మోదీ గారి నాయకత్వం లోపల దీంట్లో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది, తద్వారా అనేక మందికి సామాన్యులకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ వినియోగాన్ని వాళ్ళ ఆర్థిక మిగిలినటువంటి డబ్బును వినియోగం కోసం ఉపయోగిస్తారు. తద్వారా వివిధ చేనేత పరిశ్రమలు, స్థానిక పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ పరిశ్రమలకు వాటికి ప్రోత్సాహంగా ఉంటుంది అనేటువంటిది మనకు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారంగా సమాచారం. కాబట్టి ఇది కాకుండా 2047 వరకు ఇంధన శక్తిని 10 రెట్లు పెంచాలనేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నటువంటిది. గ్రీన్ హైడ్రోజన్ పై దృష్టి పెట్టడం అనేటువంటి జరుగుతున్నటువంటిది. స్థూలకాయంగా ఉన్నటువంటి దేశంలో చాలా మంది స్థూలకాయంగా తయారవుతున్నారు. కాబట్టి ప్రతి ముగ్గురులో ఒకరు అట్లా ఉన్నారు. కాబట్టి తగ్గించడానికి వంట నూనెను 10% తగ్గించుకోమనేటువంటిది చెప్పడం జరిగినటువంటిది. RSS కు సంబంధించినటువంటి 100 సంవత్సరాల సందర్భంలో కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగినటువంటిది. దీపావళికి GSTకి సంబంధించినటువంటి ఒక గొప్ప బోయింజా అనేటువంటిది రాగలుగుతుంది అనేటువంటిది మాత్రం మనకు స్పష్టంగా కనపడుతున్నట్లేదు. కాబట్టి రాష్ట్రాలకు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టుగా రాష్ట్రాలకు ఆదాయాలు తగ్గొచ్చు, తగ్గినటువంటి దానికి ఏ రకంగా వాటి మార్పులు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా కాలం నుంచి చాలా వస్తువుల మీద GST తగ్గించాలని GST కౌన్సిల్లో ఆర్థిక మంత్రులకు సంబంధించిన కౌన్సిల్ ప్రతి 2-3 మాసాలకు ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేస్తారు. వాటన్నిటిలో కూడా ఈ చర్చ వస్తున్నటువంటిది. కాబట్టి భారతదేశాన్ని ఒక కొత్త ఉత్సాహంతో, ఒక కొత్త ఆర్థిక కేంద్రంగా ప్రపంచంలో ఇప్పుడున్న 4వ స్థానం నుంచి 3వ స్థానానికి తెచ్చేటువంటి ఒక ప్రయత్నం లోపల అతి త్వరగా దాన్ని చేరేటువంటి ప్రయత్నం లోపల మోదీ గారి అనుసరిస్తున్నటువంటి విధానం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ ఆర్థికంగా ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయిలోకి భారతదేశం ప్రవేశించేటువంటి 145 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం అయినప్పటికీ కూడా అనేక ఆర్థిక ప్రణాళికల ప్రకారంగా ఇవాళ దేశం ముందుకెళ్తున్నటువంటి సందర్భం లోపల అగ్రరాజ్యాలు భారతదేశం మీద కుట్రపూరితంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మేమెవ్వరికీ భయపడము, రక్షణ రంగంలో భయపడము, భద్రత విషయంలో భయపడము, మా రైతుల రక్షణ మా యొక్క ఆశయము. రెండవది ఏం చెప్తున్నటువంటిది అంటే భారత ప్రభుత్వం అనేటువంటిది ఎవ్వరికి భయపడకుండా మేము అభివృద్ధి ప్రథంలో ముందుకెళ్తాము, భారత ప్రజలు అభివృద్ధికి అందంగానే మేము పనిచేస్తామనేటువంటి పద్ధతి లోపల ఇవాళ మోదీ గారు చేసినటువంటి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి ప్రసంగము, చారిత్రక ప్రసంగం అని చెప్పే దేశంలో ప్రజలు, మేధావులు నిన్న నుంచి మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను భాగ్యశ్రీ గారు.